హాయ్! వెల్కమ్ టు ఈజ్ అకాడమీ. ఈరోజు వీడియోలో మనం ఒక వెబ్‌సైట్‌ని ఫుల్‌గా డెవలప్ చేయాలన్నా, లేకుంటే ఏదైనా ల్యాండింగ్ పేజెస్ చేయాలనుకుంటే, వాటిని ఏ విధంగా తయారు చేయొచ్చు అండ్ ఒక కంపారిజన్ అనేది చూద్దాము వేరియస్ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి. మీకు డీటెయిల్డ్ వీడియో అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఈ వీడియోలో జస్ట్ ఒక డెమో లాగా చూద్దాము. అంటే ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్ నుంచి మనం ఎంత ఫాస్ట్‌గా అవి బిల్డ్ చేయొచ్చు అనేసి. మీరిక్కడ చూడొచ్చు. ఇది వచ్చి కంప్లీట్ ఫుల్ వెబ్‌సైట్. యూ హ్యావ్ హోమ్ ఆహ్, పేజ్, హెడర్ నావిగేషన్ ఉంది, ఫూటర్ ఉంది. ఆహ్, మనకి మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి. సర్వీసెస్ పేజ్ ఉంది. ఆహ్, ఇంకా వేరే యాప్స్ ఇంటిగ్రేట్ చేయబడ్డాయి ఇందులో. రైట్. ఇది కంప్లీట్ వెబ్‌సైట్ అనుకోవచ్చు మీరు. సో, దీన్ని గనక మనం పేజ్ స్పీడ్ చూసుకుంటే మనకి 90+ అనేది 99 డెస్క్‌టాప్‌కి స్కోర్ అవుతూ ఉంది. వేరస్ మనకి మొబైల్‌కి చూసుకుంటే కొంచెము స్కోర్ డౌన్ ఉంది. కొంచెం ఎన్హాన్స్‌మెంట్స్ అవి చేయాల్సుంది. ఆహ్, కాకపోతే మనం ఈ ఆన్‌లైన్ టూల్స్ వాడేటప్పుడు మనకి రెస్పాన్సివ్ డిజైన్ అనేది ఒకేసారి రెడీ అయిపోతుంది. మీరు మళ్ళీ సెపరేట్‌గా చేయాల్సిన అవసరం ఉండదు. అంటే డెస్క్‌టాప్‌కి సెపరేట్‌గా, మొబైల్ డివైసెస్ సెపరేట్‌గా చేయాల్సిన అవసరం ఉండదు. కాపోతే తర్వాత కొంచెం ఎన్హాన్స్‌మెంట్స్ చేసుకుంటే ఇంకా మీ వెబ్‌సైట్ అనేది పెర్ఫార్మెన్స్ బావుంటది. సో, ఈ వెబ్‌సైట్ చేసింది కంప్లీట్‌గా మనము ఈ క్లౌడ్ ఏఐ యూజ్ చేసుకొని ఆహ్, ఆహ్, మనం ఇక్కడ మల్టిపుల్ టూల్స్ అయితే యూజ్ చేస్తున్నాము. ఆహ్, సేమ్ అలాగే ఇక్కడ చూసుకుంటే ఇట్లా ఒక కమింగ్ సూన్ పేజ్ ఏమైనా బిల్డ్ చేయాలి అంటే మీరు ఒక సర్వర్ తీసుకొని దాంట్లో ఇవన్నీ హోస్ట్ చేసి ఈ పేజ్ అంతా బిల్డ్ చేసుకొని ఈవెన్ వర్డ్‌ప్రెస్ అంటే వర్డ్‌ప్రెస్ సీఎంఎస్ ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. కానీ అవేమీ మనకి డిపెండెన్సీ అంత ఎక్కువ లేకుండా ఒక సింపుల్‌గా మనం ఇట్లాంటి పేజెస్ అనేవి బిల్డ్ చేయొచ్చు. ఆహ్, ఇదొక పేజ్. ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే చాలా నీట్‌గా ఆహ్, ఇది క్రియేట్ చేయడం జరిగింది. రైట్. సో, ఇక్కడ మీకు డెమో ఇవ్వడానికని చెప్పి మేము ఒక చిన్న ఆహ్, ఒక సింగిల్ లైన్ ప్రాంప్ట్‌తో ఇక్కడ మనము ఇచ్చున్నాము. మీరిక్కడ చూడొచ్చు. ఆహ్, టాయ్ స్టోర్ ఫర్ కిడ్స్, అది కూడా ఆహ్, ఏజ్ అండర్ 10కి క్రియేట్ చేయమన్నాము. యూజర్స్ ఇన్ ఇండియా అనేసి. మీరిక్కడ చూడొచ్చు. సేమ్ అదే ప్రాంప్ట్‌ని అన్నిట్లోని వాడడం జరిగింది. అండ్ థర్డ్ వచ్చి ఇక్కడ. సో, ఇక్కడ మనము ఈ కంపారిజన్‌లో మనము 3 డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ కన్సిడర్ చేసుకున్నాము. ఒకటొచ్చి రెప్లిట్ ఒకటి, బోల్ట్ ఒకటి, లవబుల్ డాట్ డెవ్ ఒకటి. మూడిట్లోనూ సేమ్ అదే ప్రాంప్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి అవుట్‌పుట్ అనేది ఇట్లా వచ్చిందనమాట. మీరిక్కడ చూడొచ్చు. సో, ఫస్ట్ రెప్లిట్ గనుక చూసుకుంటే మనకి ఫస్ట్ ప్రాంప్ట్ ఇవ్వగానే అది మనకి రెస్పాన్స్ ఇస్తుంది. ఆహ్, ఆ రెస్పాన్స్ మనకి ఓకే అనుకుంటే ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనకి డేటాబేస్ ఇంటిగ్రేషన్ అవి కూడా అడగడం జరిగింది. మనం అవన్నీ స్కిప్ చేసాము. ఆహ్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక పర్టిక్యులర్ ఏజెంట్ రెస్పాన్స్ తోటి మనకి ఈ పేజ్ అనేది బిల్డ్ అయిపోయింది. మీరిక్కడ చూడొచ్చు. మనకి ఆహ్, లోగో ప్లేస్‌మెంట్ కావచ్చు, సెర్చ్ ఆప్షన్ కావచ్చు, విష్ లిస్ట్, అకౌంట్ ఆప్షన్ అది క్రియేట్ చేయడం జరిగింది. ఆహ్, మనకి ఏజ్ గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోవడానికి కేటగరైజేషన్‌కి ఆప్షన్ ఇచ్చున్నది. ఇంక్లూడింగ్ అప్ టు ద ఫూటర్. మన అడ్రెస్ కావచ్చు, కాంటాక్ట్ నంబరు, ఈవెన్ వెరీ మైన్యూట్ థింగ్స్ అనేది ఈ ఏజెంట్ అనేది కన్సిడర్ చేసింది. మనం డీటెయిల్డ్ ప్రాంప్ట్ ఇవ్వకుండానే. ఆహ్, సో, ఈ డిఫరెన్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఆహ్, మనం ఇచ్చే ప్రాంప్ట్‌ని ఈ టూల్స్ ఎలా అర్థం చేసుకుంటే దానికి ఆహ్, రెస్పాన్స్ అనేది మనకి అంత బెటర్‌గా ఇవ్వడం జరుగుతది. ఆహ్, ఇదే ప్రాంప్ట్‌ని మనం ఇంకా ఎన్హాన్స్ చేసుంటే ఇంకా బెటర్‌గా రెస్పాన్స్ వచ్చుండొచ్చు. అలా అని చెప్పి మనము ఒకేసారి మొత్తము ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనము మనకు కావాల్సిన ఫీచర్స్‌ని బ్రేక్ డౌన్ చేసుకొని వాటికి ఇస్తే అది ఇంకా డీటెయిల్డ్‌గా ఈచ్ ఫీచర్‌ని వన్ బై వన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతది. సేమ్ అలాగే మనం ఇక్కడ బోల్ట్‌లో చూసుకుంటే మనకి ఫస్ట్ ఇష్యూస్ వచ్చాయి. కొంచెము ఎర్రర్స్ అవి వచ్చాయి. ఆహ్, అగైన్ మనకి టూల్స్ అన్నిటిలో కూడా ఫ్రీ ప్లాన్స్ యూజ్ చేయడం జరిగింది. మనకి రెప్లిట్‌లో గానీ, బోల్ట్‌లో గానీ, లవబుల్‌లో గానీ ఓన్లీ ఫ్రీ ప్లాన్ యూజ్ చేసి బిల్డ్ చేసాము.
ఇక్కడ చూసుకుంటే మనకి పర్ డే మనకి 1,50,000 టోకెన్స్. మన ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుంటే మీకు ఐడియా ఉంటుంది. మనకి బోల్ట్‌లో 1,000,000 టోకెన్స్ ఇస్తారు ఫ్రీ ప్లాన్‌లో పర్ మంత్. కానీ పర్ డే 1,50,000 టోకెన్స్ కంటే ఎక్కువ యూజ్ చేయలేము వాటిల్లో కూడా. రైట్. ఈరోజు 1,50,000 టోకెన్స్ యూజ్ చేయగానే మీ లిమిట్ అయిపోతుంది. మళ్ళీ రేపు ఇంకొక 1,50,000 టోకెన్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు. అట్లా ఫ్రీ ప్లాన్‌లో అలా ఉంటుంది. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ప్రెజెంట్ మనకి 17,000 టోకెన్సే మిగిలాయి. ఈ పేజ్ బిల్డ్ అయిన తర్వాత. ఎందుకంటే ఫస్ట్ గోలో మనకి అప్లికేషన్ అనేది కొంచెం ఎర్రర్స్ వచ్చాయి. అది తర్వాత అదే ఫిక్స్ చేసుకుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం ఇష్యూస్ వచ్చాయి. ఈ ఇష్యూస్‌ని అది ఫిక్స్ చేసుకుంది. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఇఫ్ యూ ఆస్క్ మీ ద ప్లేస్‌మెంట్ కావచ్చు, ఫాంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రెప్లిట్ అంత బెటర్ కాకపోవచ్చు కానీ, బట్ ఒక ఫస్ట్ సింగిల్ రెస్పాన్స్‌కి ఇది ఇట్ ఈస్ డన్ ఎ లైక్ డీసెంట్ జాబ్. ఇంక్లూడింగ్ ద ఫూటర్ ఇట్ ఈస్ కన్సిడర్డ్. కేటగరీస్ కన్సిడర్ చేసుకుంది. రైట్. ఇన్ ద ఫైనల్ లుక్ ఎట్ దిస్. ద సేమ్ ప్రాంప్ట్ మనకి లవబుల్ ప్లాట్‌ఫామ్‌లో రెస్పాన్స్ అనేది చూడండి. ఆహ్, మనకి ఇక్కడ కూడా డీటెయిల్‌గా అది డిస్కస్ చేసినట్టు చెప్పడం జరిగింది. అది ఎలా ప్రొసీడ్ అవుతుంది అనేసి. కానీ రెప్లిట్‌లో మనతో కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇది ప్రొసీడ్ అవుతుంది. మనకి చేంజెస్ ఏమైనా కావాలన్నా కూడా మనం అక్కడే చెప్పొచ్చనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆహ్, ఆహ్, సో, ఇట్ యూజ్డ్ దట్ వేరియస్ గ్రేడియంట్ కలర్ స్కీమ్స్ యూజ్ చేసుకుంది. అండ్ సేమ్ మనకి ఏజ్ గ్రూప్స్ కావచ్చు, అవన్నీ ఆప్షన్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ ద ఫూటర్. కొంచెము కిడ్స్‌కి తగ్గట్టుగా కంపేర్ టు బోల్డ్ చూసుకుంటే ఇది సింపుల్ స్టాండర్డ్ ఫాంట్స్ వాడేశారు. కానీ ఇక్కడ చూసుకుంటే డిజైన్ యాస్పెక్ట్‌కొచ్చేటప్పటికి మనకి ఫాంట్స్ కానీ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే లవబుల్ కమ్స్ ఆన్ టాప్ బికాస్ డిజైన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అంటే కిడ్స్‌కి సంబంధించి కాబట్టి చాలా ఆ పర్టిక్యులర్ ఫాంట్స్ కానీ అవన్నీ కూడా కిడ్స్‌కి సంబంధించి అవి పిక్ చేసుకోవడం జరిగింది. రెప్లిట్ హాస్ డన్ అగైన్ డీసెంట్ ఎనఫ్ జాబ్. ఆహ్, కలర్స్, గ్రేడియంట్ కలర్స్ సో దట్ కిడ్స్‌కి అట్రాక్ట్ అయ్యేలాగా అండ్ ప్లేస్ హోల్డర్ ఇమేజెస్ కావచ్చు. ఇవన్నీ కూడా అవి కన్సిడర్ చేయడం జరిగింది. మనం ఇక్కడ ఆహ్, ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్‌లో ఏదైనా ఎడిట్ చేయాలన్నా కూడా ఇక్కడ మనకి లవబుల్‌లో దే రీసెంట్‌లీ యాడెడ్ దిస్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ పర్టిక్యులర్ సెక్షన్‌లో ఏమైనా ఎడిట్ చేయాలి అంటే మనము ఫ్రంట్ ఎండ్ నుంచి కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ అని క్లిక్ చేసి ఆ పర్టిక్యులర్ సెక్షన్ పైన మనము క్లిక్ చేసి దాన్ని ఎడిట్ చేసుకోవచ్చనమాట. మేబీ లెట్ అస్ నాట్ టేక్ టైమ్ ఫర్ దిస్ హియర్ ఈ వీడియోలో ఇట్లా ఆహ్, ఈ మ్యాజికల్ టాయ్స్ ఇప్పుడు ఈ సెంటెన్స్ మీరు మార్చుకోవాలి అంటే ఆహ్, ఇక్కడ ఈ ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు వాటిని. ఆ కంటెంట్‌ని ఇక్కడ మార్చుకోవచ్చు. ఎక్స్‌ప్లోర్ బై కేటగరీస్. సో, ఆ టైటిల్ మనకి ఆహ్, ఎక్స్‌ప్లోర్ బై కేటగరీస్ వద్దు. మనం ఎట్లాగా ఫ్రంట్ ఎండ్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. హైట్ కావచ్చు, కలర్ ఆప్షన్స్ కావచ్చు. అది రీసెంట్‌గా మనకి దీంట్లో లవబుల్‌లో యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు ఆహ్, ఈ డెమోలో మనం ఈ 3 ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఫ్రీ ప్లానే యూజ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆహ్, క్రెడిట్స్ మనకి ఇక్కడ ఒక సింగిల్ ప్రాంప్ట్‌లో మనకి డిజైన్ అనేది రెడీ అయిపోయింది. రైట్. ఆహ్, సేమ్ బోల్ట్‌లో కూడా మనకి ఒక సింగిల్ ప్రాంప్టే మనం ఇచ్చింది. ఆఫ్‌కోర్స్ ఇక్కడ మనకి బోల్ట్ అవుట్‌పుట్‌లో ఎర్రర్స్ వచ్చాయి. ఆహ్, దానికి ఈ క్రెడిట్స్ అనేది మనకి యుటిలైజ్ అయిపోయినాయి. ఈ పర్టిక్యులర్ మనకి ఇంటర్ఫేస్ రావడానికి ఆహ్, కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి. ఆ ఎర్రర్స్‌ని ఫిక్స్ చేసుకోవడానికి కూడా మనము ఏఐనే వాడాము. దానివల్ల మనకి ఆ 1,50,000 టోకెన్స్ ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయినాయి పర్ డేకి. ఆహ్, ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే మనం ఒకే సింగిల్ ప్రాంప్ట్‌లోనే మనం దీన్ని యూజ్ చేసాము. మనం యూసేజ్‌లోకెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు. ఆహ్, ఏజెంట్ చెక్ పాయింట్స్ మనకి ఫ్రీ ప్లాన్‌లో స్టార్టర్ ప్లాన్‌లో మనకి 5 వస్తాయి.
దాంట్లో ఒకటి మాత్రమే కన్జ్యూమ్ చేసుకున్నాము. రైట్. దీన్ని మీరు హోస్ట్ చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీ. అంటే ఆఫ్‌కోర్స్ మనకి ఈ ఫ్రీ ప్లాన్‌లో ఇదే ప్లాట్‌ఫార్మ్‌లో యూజ్ చేయడం కష్టమవుతది. రెప్లిట్‌లో మనకి కస్టమ్ డొమైన్ ఆప్షన్ లేదు. ఆహ్, అలాగే బోల్ట్‌లో గూడా మనకి నెట్‌లిఫైతో ఇంటిగ్రేట్ అయింది కాబట్టి నెట్‌లిఫైకి డిప్లాయ్ చేసుకోవచ్చు. కానీ వీటి నుంచి మనము ఈ కోడ్‌ని గిట్‌హబ్‌కి పుల్ చేసుకొని అక్కడి నుంచి మీరు హోస్ట్ చేసుకోవచ్చు. ఆహ్, ఆ పర్టిక్యులర్ ఆప్షన్స్ మీకు నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఆహ్, ఫ్రీ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మీకు మినిమమ్ ఒక డొమైన్ ఉంటే సరిపోతుంది. ఆ డొమైన్‌తో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఏదైనా ఒక లీడ్ కలెక్ట్ చేసుకోవడానికి మీరు కాంటాక్ట్ ఫార్మ్ గాని, అవి గాని మెన్షన్ చేసుకున్నా గూడా ఈమెయిల్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చనమాట. అంటే ఎస్ఎంటీపీ కాన్ఫిగర్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఎస్ఎంటీపీకి మేబీ యూ కెన్ యూజ్ ఎ ఫ్రీ ప్లాన్ ఆర్ ఎనీ పెయిడ్ ప్లాట్‌ఫార్మ్స్. ఆహ్, సో, అది కూడా మీకు ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, అవి కూడా మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాము. సో, ఐ హోప్ ఈ వీడియోలో మీకు హెల్ప్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకుంటున్నాము. ఏమైనా క్వెషన్స్ ఉంటే ఆహ్, ఏం టూల్స్ కవర్ చేయాలి, లైక్ అవేమైనా ఉంటే మీరు కమెంట్స్‌లో పెట్టండి. లేకుంటే డూ లెట్ అస్ నో. విల్ వర్క్ ఆన్ దోస్. థాంక్ యూ.